శమంతకోపాఖ్యానము. ద్వాపర యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా, స్వామి సాయంకాలమైంది. ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు. నేను వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతడికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది. దీన్ని ఏ ఆప్తునికైనా ఏ తెలివి తక్కువ వాడు ఇవ్వడు అని అన్నాడు. శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహము ఆ మణిని మాంసం అనుకొని ప్రసేనుడిని చంపింది. ఆ సింహము మణిని తీసుకుని పోతుండగా ఒక భల్లూకము అంటే ఎలుగుబంటి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తను ఉండే కొండబిలానికి వెళ్ళి తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. ఆ మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్తను విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి ఆ రత్నాన్ని అపహరించాడు అని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలిజాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించిపోతూ ఒక పర్వత గుహ ద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వస్తుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది. అంతలో జాంబవంతుడు రోషముగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు అతన్ని కింద పడదోసి భీకరమైన యుద్ధం చేశాడు. ఆ విధంగా వారిద్దరి మధ్య 28 రోజులు పోరాటం జరిగింది. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు వచ్చింది రావణుడిని సంహరించిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకొని నమస్కరించి దేవాదిదేవ ఆర్తజన రక్షక, నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివి తక్కువగా మీతోనే ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరిప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరమంతా శిథిలమయ్యింది. ప్రాణాలు త్వరలో పోతున్నాయి. జీవితేచ్ఛ నశించింది. నా అపచారాన్ని క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు అని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుడిని తన చేతితో నిమిరి, జాంబవంత, శమంతకమణి దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి శ్రీకృష్ణుడు తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి జరిగినదంతా వివరించి మణిని అతనికి తిరిగి ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు లేనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె అయిన సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీకృష్ణుడిని స్తుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాపనిందలు పోగొట్టుకున్నారు, కానీ మాలాంటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలను తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందులు పొందకుండా ఉంటారు అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలైన వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకొని ఆనందంగా ఉన్నారని శాప మోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తరువాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళాడు. సర్వే జనా సుఖినో భవంతు. మనకు పురాణాల ద్వారా తెలియజేసిన కథలను ఈశ్వరుడి యొక్క లీలలుగానే మనం భావించాలి. ఇలా
కథను చెప్పుకొని మనము విఘ్నేశ్వరుడికి మంగళహారతిని ఇవ్వాలి. లేదా ముందే మంగళహారతిని ఇచ్చైనా వినాయకుడి కథను వినాలి. విఘ్నేశ్వరుని మంగళహారతి. శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజ్యునకును జయమంగళము నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చంగల్వ ఉత్తరేణు వేరు వేరు గదిచ్చి వేడ్కతో పూజించు పర్వమున దేవగణపతికిప్పుడు జయమంగళం. సుస్థిరము భాద్రపద శుద్ధ చెవితియందు పొసగ సజ్జనులచే పూజగొనుచు శశి చూడరాదన్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికిప్పుడు జయమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నేయును కడుముద్ద పప్పును బొజ్జ విరుగ గదినుచు పోరలు కొనుచు జయమంగళము నిత్య శుభమంగళం. పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడు నినుగొల్తు ఏకచిత్తమున సర్వమున దేవగణపతికిప్పుడు జయమంగళం. ఏకదంతమును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము పరుగు చెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికిప్పుడు జయమంగళం. నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికిప్పుడు జయమంగళం. నిత్య శుభమంగళం. జయమంగళము నిత్య శుభమంగళం. జయమంగళము నిత్య శుభమంగళం. ఓం శ్రీ గణేశాయ నమః. కొంతమందికి తమ చేత్తో తాము చేసుకునే వినాయకుడంటే చాలా ఇష్టం. అలాంటి వారు పసుపు గణపతిని గాని మట్టి గణపతిని గాని పర్యావరణానికి హాని కలగనటువంటి పదార్థాలతో చేసిన వినాయకుడిని పూజలో ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా మనకు మన చేత్తో చేసుకున్న తృప్తి కలుగుతుంది. అలాగే పర్యావరణానికి ఎటువంటి హాని చేయడం లేదు అనే భావన మరింతగా మనల్ని భగవంతుడికి దగ్గరగా చేస్తుంది. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టమని పెద్దలు చెబుతారు. మిగిలిన భక్ష్యాలు ఉన్నా లేకున్నా వీటిని తప్పకుండా తయారు చేసుకుని ఉంచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.